అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగరాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు నియోజకవర్గ టీడీపీ నాయకుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 16, 17 తేదీలలో జరిగే అనంతపురం గంగమ్మ తల్లి జాతరకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గంగమ్మ తల్లి జాతర నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనంతపురం గ్రామంలో గంగమ్మ తల్లి పార్వేట ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఫిబ్రవరి 16, 17 తేదీల్లో జరిగే అనంతపురం గంగమ్మ తల్లి జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు విశేష సంఖ్యలో హాజరు కావడం జరుగుతుందన్నారు. ఈ జాతరలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జాతర కమిటీ నిర్వాహకులకు సూచించారు. ముఖ్యంగా ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని భక్తులకు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాత్రి సమయంలో కరెంటు సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరానికి ఎంతో వైభవంగా జరుగుతున్న అనంతపురం తిరునాళ్ళ గురించి మీ దగ్గరికి కొన్ని తీసుకోబోదలిచాను. ఈసారి భక్తుల యొక్క సౌకర్యార్థం ఎప్పుడూ లేని విధంగా ఈ అనంతపురం తిరునాళ్ళను చేసేదానికి అధికారులతో చర్చించడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఎన్విరాన్మెంటు అలాగే పంచాయతీరాజ్కి సంబంధించి సమీక్ష కూడా జరుపుతాం. లక్షలాది మంది విచ్చేసే అనంతపురం తిరునాళ్ళ 3 రోజులు ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా అన్ని ఏర్పాట్లు భక్తుల కోసం ఏర్పాటు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, దేవాదాయ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటాం. ఇంకా సమయం ఉంది కాబట్టి ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎందరు భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి నీటి సౌకర్యం, అలాగే పార్కింగ్ ఫెసిలిటీ, ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి అన్ని విషయాల్లో అధికారులందరినీ సమిష్టిగా చర్చించి చర్యలు